పిల్లల డబ్బే ఎంత అడిగితే అంత ఇచ్చేయటం. పిల్లలు చెడిపోవటానికి కారణం వీరు తల్లిదండ్రులే అవుతున్నారు. నీ పిల్లలకి గొప్పతనం చెప్పాల్సింది నీ కారులు గొప్పతనం, ఆస్తులు గొప్పతనం, నువ్వు ఎంత కోట్లు సంపాదించావు ఇదిగా చెప్పాల్సింది. తండ్రి గొప్పతనం, పరలోక గొప్పతనం చెప్పు. ఈ లోకం శాశ్వత కాదని చెప్పు. నీతి మార్గం నడిపించడానికి కష్టపడు. ఈరోజు 8th క్లాస్ 7th క్లాస్ పిల్లలు కూడా గంజాయిలకి అలవాటు పడుతున్నారు. ఫ్రెండ్షిప్కి, తాగుడికి, సిగరెట్లకి, కైనీలకి, గుట్కాలకి అలవాటు పడుతున్నారు. కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రులు ఆధీనం లేరు, దేవుడి భయం లేదు, తల్లిదండ్రులకు కూడా భయం లేదు. ఈరోజు ఎలా చెడిపోతున్నారో ఆలోచించండి. పిల్లల భవిష్యత్తు అనేది ఎరక చిన్న వయసులో దుష్టుడు వశం అయిపోతున్నారు. ప్రార్థించండి వీరంతవరకు వారి కొరకు. ఒకటి గుర్తుపెట్టుకో, పిల్లల కొరకు ప్రార్థన చేయి. ఏంటంటే దేవా వాళ్ళని మాకు ఇచ్చింది నువ్వయ్యా, వాళ్ళకి తండ్రి నువ్వయ్యా, కనుక వాళ్ళు కూడా నీ కొరకు బ్రతకాలయ్యా అని దేవుడి కొరకు వాళ్ళు బ్రతికేలాగా, దేవుడి రాజ్యాన్ని వారి వెతికేలాగా వారి కొరకు ప్రార్థన చేసి పిల్లలకి మంచి మాటలు చెప్పు, బైబిల్ చదివించు, ప్రార్థన చేయించు, పాటలు పాడించు, దేవుడిలో ఉన్న ఆనందాన్ని అనుభవించేలా చేయి. లోకంలో చాలామంది తల్లిదండ్రులు లోకంలో నీ ఎంత సంపాదించా నువ్వు ఎదిగిన తర్వాత అంత సంపాదించాలని చెప్తా ఉంటారు. కానీ ముందు పిల్లలకి చెప్పాల్సి చెప్పు. వాళ్ళు అడిగిన డబ్బు ఎంత పడితే అంత తీయద్దు. ఏదైనా వాళ్ళ చిన్న వయసులో ఎలా పెంచితే రక్షణ పడతారో అది ఆలోచించు. ఒకసారి జరిగింది, 10th క్లాస్ చదివి అబ్బాయికే బైక్ కొనిచ్చాడు. వాడు చెడు అలవాట్లో, చెడు వ్యసనాలతో ఫ్రెండ్షిప్లో ఉన్నప్పటికీ కొద్దిగా కూడా విచారించకుండా ఆలోచించండి. ఒక తల్లిదండ్రులుగా మనం కష్టపడి పైకి వస్తే, కాస్త ఆస్తి పోగు చేస్తే మనం అది పట్టకెళ్ళం కదా. ఏనాడికే ఇప్పటికైనా పరలోకం మనకు స్థిరం కదా. మనకైనా మన పిల్లలకైనా చెప్పాల్సింది ఏంటి, ఈ లోకం దాటిన తర్వాత వచ్చే రాజ్యం గురించి మనం సిద్ధపడి మన కుటుంబంలో పిల్లలను కూడా సిద్ధపరచాలి. అలాంటప్పుడు పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే, వాడు 17-16 వయసుకే బైక్ ఇచ్చేయటం, కొనియటం, వాళ్ళు బాగుండాలని చూస్తే ఇప్పుడు నీ సువార్తకి వెళ్ళిన కాడ 14 సంవత్సరాల కుర్రోడండి తాగేసి బాగా ఫుల్ తాగేసి రోడ్డు మీద నడుపుతున్నాడు. ఒక 10 అడుగుల దూరంలో కేసులు చూశాడు, పోలీసులు కేసులు రాస్తున్నారని. స్టన్గా ఏం చేశాడు, స్పీడ్కి వెళ్తూ పోలీసులు కేసు రాస్తున్న తాగుడు మైకోలో సైడ్కి తిప్పి డివైడర్ను గుద్ది కింద పడిపోతే గోడ తలకు పొడుచుకొని చచ్చిపోయాడు. ఇలాగే రోజుకొచ్చి యవ్వనస్తులు 18-14 సంవత్సరాల పిల్లలే ఈ బైకులు యాక్సిడెంట్ ఎందుకు పోతున్నారంటే తాగుడు. వాళ్ళు మంచిలో లేకపోయినా బైకులు కొనియటం, వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వటం, మీరే జలసాలు చేసుకొని తల్లిదండ్రులు చెడగొడితే వాళ్ళ అర్ధాంతరంగా పోరా చెప్పు. అందుకే పిల్లలు మంచి చెల్లు ఎరగాలి, నీతిగా ఉండాలి, వాళ్ళ కష్ట సుఖాలు ఎరగాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, ప్రభు వైపు తిరగాలి. అప్పుడు వాళ్ళకి బాగోగులు చూడు, అప్పుడు వాళ్ళు రక్షణ పడతారు.